హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓ హగ్ ఇవ్వరా? హగ్గేస్తే పాకెట్లో ఫోన్ పర్సు కొట్టేసిదని బతికిపోయారు. హాయ్ సార్. హలో. సో డ్రాగన్, మిషన్ గురించి నీకు పూర్తిగా అర్థమైంది కదా? అర్థమైంది మేడం నాకు. మీనన్ గురించి, అతని క్రిమినల్ యాక్టివిటీస్ గురించి క్లియర్గా ఫైల్లో పెట్టాం. చదివారా? మక్కీకి మక్కీ బట్టి బట్టి మధ్యలో దాచేసాను సార్. మజిల్లోనా? ఎవరైనా బ్రెయిన్ లో కదా దాస్తారు. అంటే చామంతిలో ప్రేమ చామంతి కలుస్తారా లేదో అని టెన్షన్ తో బ్రెయిన్ అంతా బిజీగా ఉంది, అందుకని మధ్యలో దాచేసుకున్నాను. ఈ మధ్యలో ఈ చామంతి ప్రేమ ఎవరు? చామంతి సీరియల్లో హీరో హీరోయిన్లు సార్. భలే ఉంటారు. ప్రేమ అయితే ఇంకా క్యూట్ గా ఉంటాడు. డ్రాగన్ ఫోకస్. నువ్వు ఇలా డిస్ట్రాక్టెడ్ గా ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం. ఎవరి ప్రాణాలకి? నీ ప్రాణాలకే. నాయా? అలా చూస్తావేంటి? నువ్వే కదా మన మిషన్ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానని చెప్పావు. భలే ఉన్నారు మేడం. ఫ్లోలో ప్రాస్ కోసం కోట్ చెప్తాం, అలానే నిజంగా ప్రాణాలు తీసేస్తారా ఏంటి? డ్రాగన్, నువ్వు అలర్ట్ గా ఉండి మేం చెప్పినట్టే చేస్తే నీ ప్రాణాలకేం ప్రమాదం ఉండదు. శ్మశానం దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ బడ్ ని చెవిలో ఎవరికీ కనిపించకుండా పెట్టుకో. మేము నీతో టచ్ లో ఉంటాం. సరే మేడం. అక్కడ మీడియా ఉంటుంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అందరూ నువ్వు మీనన్ భార్యవే అనడానికి సాక్ష్యాలేంటి అని అడుగుతారు. ఉన్నాయి, చూపిస్తాను, నాతో రండి అని కారెక్కు. డ్రైవర్ నిన్ను లొకేషన్ దగ్గరికి తీసుకొస్తాడు. సరే సార్, నేను చూసుకుంటాను కదా, మీరు చిల్ అవ్వండి. ఆ? ఏయ్, పని అవగానే దీన్ని తీసుకెళ్ళి అమీర్పేటలో అమ్మేయాలి. ఓ పూట భోజనానికి వస్తుంది. ఆ, 2 బడ్స్ ఉంటే తప్ప అది యూస్ అవ్వదన్న విషయం కూడా తెలీదు. కానీ దాన్ని అమ్మేస్తానన్న కాన్ఫిడెన్స్ ఉంది చూసావా, అది అది చాలా రేర్. నువ్వేం చూస్తున్నావు? పోనీ డ్రాగన్ ఏం చేస్తోంది? వెళ్ళిన పని చేయకుండా దిక్కులు చూస్తుందేంటి? అమ్మ బొమ్మ, ఏంటి 2 సమాధులు ఒకేలా ఉన్నాయి? ఇందులో సమాధుల నుంచి బయటికి రప్పించాల్సిన మొగుడెవరు ఎలా కనిపెట్టాలి? అయ్యో, నాకు చదువు రాదని తెలుస్తున్న పరిస్థితి ఏంటో. కళ్ళ ముందున్న మీనన్ సమాధి దగ్గరికి వెళ్ళి పూలమాల వేయకుండా ఇంతగా ఆలోచిస్తుందేంటి జడి? చచ్చం. డ్రాగన్ కి చదవడం రాదు. చదవడం రాదా? హా, మరి మనం పంపించిన మెటీరియల్ మొత్తం చదివావా అంటే అవును అంది. మక్కీకి మక్కీ బట్టి బట్టి మధ్యలో దాచేసాను సార్. క్రిమినల్ కేడి అబద్ధాన్ని కూడా నమ్మేలా చెప్పింది. ఛ! ఆ మీనన్గాడు పెద్ద వేస్ట్ గడు అన్నారు. అంటే ఎడం పక్కన ఉన్నదే. ప్రియనే, ఎంజన్ ప్రియనే, వచ్చో నీ అప్ప పోయే ప్రియనే, నన్ను విడిచిపెట్టి పోయావా ప్రియనే, నువ్వు లేకుండా ఎలా బ్రతకాలి ప్రియనే? ఇదేంట్రా, ఎవడో సమాధిని పట్టుకుని నా పేరు చెప్పేడుస్తుంది.